మరో మలుపు తిరిగిన కొమరయ్య కథ. కొమరయ్య కేసు ఏం జరిగిందో ఆధారాలతో ఒక వారంలోపు నివేదిక ఇవ్వాలని పోలీస్ శాఖను కోరిన న్యాయస్థానం. ఊరంతా కొమరయ్య వైపే ఉండే. కవిత వాళ్ల అన్నను శిక్షించాలని అంటున్న ఊరి జనం. కవిత వాళ్ళ అన్నయ్యలే కొమరయ్యని చంపినట్లు నిర్ధారించిన కమిటీ ఈ నెల 21వ తారీఖున వెలువడే తుది తీర్పు దాదాపుగా ఖరారైనట్టే. కొమరయ్య చావుకు న్యాయం జరుగుతుందని ఆ ఊరు ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. నలభై 45 రోజుల క్రితం అద్రాస్పల్లి గ్రామంలో జరిగిన హత్య విషయంలో కొమరయ్య అనే వ్యక్తిపై రమేష్ ఇంకా సురేష్ అనే 2 వ్యక్తులు సామూహిక దాడి చేసి హతమార్చారు అనే ఆరోపణ చేసిన జంగయ్య కేసులో కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం తేల్చేదేంటంటే, సార్ ఒక్క నిమిషం, మీరు తీర్పు చెప్పే ముందరా నాదొక్క మాట సార్. అరే మళ్ళేంది ఇప్పుడు? నేను ఈ కేసు వెనక్కి తీసుకుంటున్నాను సార్. ఏంది? అవు సార్, నేను ఈ కేసు వెనక్కి తీసుకుంటున్నా. నా కాళ్ళ మీద కోపం లేదు సార్. ఇప్పుడు వాళ్ళకి శిక్ష పడినా మా అన్న అయితే తిరిగి అడగదు సార్. ఇంకో కుటుంబం రోడ్డున పడుతుంది గంతే. భారతదేశపు ఆత్మ గ్రామాల్లో ఉందని గాంధీ గారు చెప్పారు. కానీ మన గ్రామాల్లో ఉన్నది మూఢనమ్మకాలు, పిచ్చి పద్ధతులు ఉండాలి సార్. కానీ అవి ప్యానల్ పోయినీకి గాని తిని కాదు కదా సార్. ఒక మనిషి కోపానికి 10 మంది బలం తోడినంత మాత్రాన ఎవరినైనా చంపేస్తారా? ఊరంతా కలిసి ఒక్కడిని చంపుడేంది సార్? గిసంటి వాటికి కేసులు ఉండవు సార్. దొమ్మి కేసు కింద తీసిపడేస్తారు సార్. దయచేసి ఒక కొత్త చట్టం తీసుకురండి సార్. గొడవల కోసం గుంపులు పోగు చేయాలన్న ఆలోచన రానికే భయమేసే చట్టం సార్. గిసంటి సావులు సాలు సార్. మా అన్నకి జరిగినట్టు ఇంకెవరికి జరగొద్దు సార్. కంతే. జంగా, అరే జంగా, ఎవరు ఊహించని రీతిలో అనూహ్యంగా వెనుదిరిగిన జంగయ్య. నిన్నటిదాకా అన్న కొమరయ్య కోసం పోరాడిందంతా డబ్బులు చేసుకోవడానికేనా? ఇదివరకే కవిత అన్నల దగ్గర 50,000 తీసుకున్నట్లు కోర్టులో అతనే ఒప్పుకున్నాడు. ఈసారి అన్నం చంపినోడు వదిలిపెట్ట నీకు శాతనైతుంది గాని కంచె మిడిచిపెట్ట నీకు శాత కాదు. అయినా పానం పెట్టి పెంచినోడిని పట్టించుకోకుండా ఎట్లుంటారు? విశ్వాసం ఉండాలి దేనికైనా. బయటోళ్ళ కన్నా ఇంట్లోళ్ళని చూస్తుంటేనే మస్తు కోపం అవుతుంది. సప్పుడు చేస్తలేమరా? ఏమైంది అసలు? కేసు వెనక్కి తీసుకున్నావు? ఏయ్, చెవులు తెగినాయా? మేము ఎంత అడుగుతున్నా నీ తిన్ను ఓతో ఇట్లా చేసేది ఉంటే కేసు ఎందుకు వేసినావు? అందరితో ఎందుకు ఇస్తున్నావు? మళ్ళా పైసలు తీసుకున్నావా? ఎంత ఇచ్చిర్రు? ఇంతవరకు సమాధానం చెప్పలేదురా? ఏం పాపం చేసిన రాడు నీ అసలు తమ్ముడు పుట్టిండు. అంతా
అన్నయ్య చేసిండు. వదినా, అన్న చనిపోయే ముందు రోజు నీతో ఏమేమి చెప్పిండో, ఏమేమి మాట్లాడిండో జరంత యాడ్ చేసుకొని చెప్పొదినా. వదినా, నీకు యాదుకున్నంత వరకు ప్రతి చిన్న విషయం చెప్పు, ప్రతిదీ. ఆ రోజు పైసలు ఇస్తుంటే చూసిన చేతికి రక్తం వస్తుండే, ఏదో దెబ్బ తాకిందన్నాడు. రక్తమా? ఈయనకెళ్ళి ఈడు దాకా. రక్తం వచ్చుడేంది? వదినా, ఏ చేతికి? కుడి చేతికి. ఓకే మేడం, సాయంత్రికలు రెడీ అయిపోతాయి, నేను చూసుకుంటాను. రే, ఏడకెళ్ళి తెచ్చినవరా? దూడ రక్తం ఇది. సరే, మళ్ళా కలుస్తాం. సార్ సార్ వస్తున్నా సార్. దూడ రక్తమా? రేణుకావతారం ఇది చాలా భయంకరమైనది. ఈ ప్రక్రియను చేయాలంటే ఆరితేరిన మంత్రగాళ్ళకే సాధ్యమవుతుంది. ఇది ఎట్లా చేస్తారు స్వామి? ఇది చేతబడులన్నిట్లోనూ చాలా ప్రమాదకరమైంది. ఎవరి మీదైతే ప్రయోగించాలనుకుంటారో వాళ్ల తల వెంట్రుకలు, కట్టిన బట్ట, కాళ్ల కింద మట్టి, వీటన్నిటినీ ఒక పిండి బొమ్మకు అలంకరించి అప్పుడే పుట్టిన పసికందు బొడ్డు పేగుతో పాటు ఒక ప్రాణి కలేపరాన్ని మట్టిలో కలిపేస్తారు. తను అనుకున్నది పూర్తయ్యాక ఒక లేగదూడని బలివ్వడంతో మొదటి దశ పూర్తవుతుంది. తర్వాతి దశ ప్రయోగించినవాడు వాడి ప్రాణాలు కాపాడుకోవడానికి చేసే ప్రక్రియ. రేణుకావతారం చాలా ప్రమాదకరమైంది కాబట్టి తిప్పికొట్టే అవకాశాలే ఎక్కువ. ఇది ఎవరి మీదైతే ప్రయోగించబడుతుందో వారి చేతి దగ్గరే చేయాలి. తనవి కాని పాదరక్షలు మాత్రమే ధరించి దిగంబరుడిగా ఉండి నియమాలు ఆచరిస్తూ పూజను పూర్తి చేయాలి. అప్పుడు గాని ఆ రేణుకా శాంతించదు. అసలు ఇట్లా చేతబడి చేసే వాళ్ళకి నియమాలుంటాయా? చాలా నియమాలున్నాయి. ప్రతి గురువారం 108 బిందెలతో తలస్నానం చేయాలి. ఇంటి గుమ్మానికెప్పుడూ నిమ్మకాయలుండాలి. రంగుమారిన నిమ్మకాయలు అనర్థానికి సంకేతం. మంచానికి అడ్డంగా పడుకోకూడదు. చేతబడి సమయంలో పూజ పూర్తయ్యే వరకు సంభోగించకూడదు. ఈ అల్పాన చూస్తుండే నేను పండుకుంటాను. అట్లా పోయేస్తా. గట్లనే బావా.